బడా చోర్లు కలిసి ధార్సలంలో సభనంట. కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఎంఐఎం నిర్వహణ. మజ్లిస్ నేతలు విష సర్పాల కన్నా డేంజర్. వక్ఫ్ ఆస్తులో 80% భూములు ఎంఐఎం దొంగల స్వాధీనంలోనే. ఇక వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలా. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. ఇక బడా చోర్లంతా కలిసి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దారుసలంలో సభ నిర్వహించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఈ సభ జరిగిందన్నారు. మజ్లిస్ నేతల విష సర్పాల కంటే డేంజర్ అని, ముస్లింల ఓట్లు దండుకొని వారిని ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తుల్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. తెలంగాణలో 77,000 ఎకరాల వక్ఫ్ భూమి ఉంటే అందులో 80% దొంగలే స్వాధీనం చేసుకున్నారంటే మండిపడ్డారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో వేలాది ఎకరాలు పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన సీఎం జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. సో బండి సంజయ్ మాట్లాడిన మాటలలో కొన్ని మనం స్వాగతించాలి. ఏమంటుండో, అకాల వర్షాలతోటి రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో పోయి అక్కడ పర్యటన చేస్తున్నారని అంటున్నాడు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, ప్రధాని మోడీ అయినా, కేంద్ర మంత్రి బండి సంజయ్ అయినా, సో ఎవరికి కూడా అకాల వర్షాలు అంటే చెప్పి రావు. ముఖ్యమంత్రి పర్యటన పోయినాక అకాల వర్షాలు పడతా ఉన్నాయి. సో ముఖ్యమంత్రికి ఏం తెలిసి అకాల వర్షాలు పడతాయి, నేను ఇక్కడనే ఉండి పర్యటన పోకుండా ఇక్కడనే ఉండి నేను జిల్లాల వారీగా పర్యటించాలి, రైతుల్ని ఓదార్చాలి, పంట మీద నష్టాల మీద నేను లెక్కలు తీయించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి లేకపోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించరు కదా, భవిష్యత్తుని ఎవరు ఊహించరు. సో ముఖ్యమంత్రి పోయింది కూడా పెట్టుబడుల కోసమే. ఏదో ఆడ పోయి ఇట్సేపు టైం పాస్ చేసి ఇట్లా ఆడి పాడి ఇంత 4 కూల్ డ్రింక్స్ తాగి 4 ఫోటోలు దిగి రానికే కాదు. సో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికే, రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుపోనికే, రాష్ట్రాన్ని ఆర్థికంగా మరి పైకి తీసుకురానికి ఆ అంశం కోసమే పోయింది. కానీ ఆయన ఏదో టైంపాస్కి పోలేదు. సో ఈయన బండి సంజయ్ ఏమంటుడు, ఇక రైతుల్ని పట్టించుకోవాల్సింది పోయి ఇక్కడ వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటన అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో సెంట్రల్లో మీరే ఉన్నారు కదా, మరి తెలంగాణలో జరిగినటువంటి పంట నష్టానికి ఎంతో కొంత ప్యాకేజ్ ఇప్పించురి, లేదంటే బీజేపీ ఎంపీలో బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు జిల్లాల పర్యటన చేయరి, రైతులని ఆదుకోనికే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. అట్లా చేయరు వీళ్ళు. ప్రజల దగ్గరికి పోరు, రైతుల దగ్గరికి పోరు, కూర్చున్న దగ్గరనే ఇక స్టేట్మెంట్లు ముచ్చట్లు ఉంటాయి బండి సంజయ్ ప్రధానంగా. సో ఏమంటున్నాడు బండి సంజయ్, బడాచోళ్ళు కలిసి దారుసలంలో సభన 1,000 కోట్ల రూపాయలు వక్ఫ్ ఆస్తుల్ని దాచుకున్నారు అని చెప్తా ఉన్నాడు. మరి కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మరి ఆ వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ దాచుకున్నారు, ఎవరెవరి చేతుల్లో ఉన్నాయి, దాన్ని ఎట్లెట్లా నిర్వీర్యం చేశారు, మొత్తం ఒక ఎంక్వైరీ తీసి ఎక్కడక్కడ వక్ఫ్ ఆస్తుల్ని కబ్జా గురైనటువంటి అన్నిటి కూడా విముక్తులు చేయరి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీదే మీ చేతిలో ఉంటుంది. బట్ దాని గురించి మాట్లాడాడు బండి సంజయ్. ఇది ఏంటంటే వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుంది అటు ఎంఐఎం కాంగ్రెస్ కాబట్టి, సో దాన్ని కౌంటర్ చేయాలి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక, ఏమి చేయాలో అర్థం కాక ఇక బడాచోళ్ళు కలిసి దారుసలంలో సభ పెట్టిర్రు. కాంగ్రెస్కు ఎంఐఎం దోస్తీ చేస్తుంది, ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ చేస్తుంది. ఆ సభకు అందుకే సానుకూలంగా ఉంది కాంగ్రెస్, అందుకే సభకు దగ్గరుండి ఏర్పాటు చేసింది అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఏం కౌంటర్ ఇస్తారో, మరి ఎంఐఎం దీని మీద ఎటువంటి స్పందన ఇస్తుందో. పాటు ఏదేమైనా 72 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు. వక్ఫ్ సవరణ బిల్లులో కొన్ని సెక్షన్లను మేము వ్యతిరేకిస్తున్నాం, కొన్ని సెక్షన్ల మీద మాకు అనుమానం ఉందని సుప్రీంలో వాళ్ళు దాఖలు చేస్తే విచారణ జరుగుతున్నది. మరి వారం రోజుల పాటు గడువిచ్చింది. ఈ వారం రోజుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏముంటుంది, ఏం కథ అనేది చూడాలి మనం.